హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా గణేశుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారని? అలా గుంజీలు తీస్తే మంచిదని చెప్తారు. ఇంతకీ గుంజీలు తీయడం వెనకాల అసలు కారణం ఏంటో మీకు తెలుసా? గుంజీలు తీయడం వెనుక ఓ పురాణ కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. మాతా పార్వతీదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడు. శివుణ్ణి చూడడానికి శ్రీ మహావిష్ణువు ఒకసారి కైలాసానికి వెళ్తాడు. సుదర్శనం, గద సహా ఆయుధాలన్నీ తీసి పక్కన పెట్టి శివుడి పక్కన కూర్చొని ముచ్చట్లో పడతాడు శ్రీ మహావిష్ణువు. అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని తీసుకొని అమాంతం నోట్లో వేసుకొని మింగేస్తాడు. శివుడితో కబుర్లలో మునిగిపోయిన శ్రీ మహావిష్ణు దీన్ని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో అనుకుంటూ వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాల గణేశుడు, ఏం వెతుకుతున్నావు మావయ్య అని అడిగితే, నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, దాన్నే వెతుకుతున్నా అని శ్రీ మహావిష్ణు బాలగణపతితో అంటాడు. అప్పుడు బాల గణేశుడు నవ్వుతూ, నేనే మింగేశాను కదా మావయ్య అని అంటాడు. తన చక్రాన్ని తిరిగి ఇచ్చే అని శ్రీ మహావిష్ణు బాల గణేశుడిని బ్రతిమలాడతాడు. అప్పుడు బాలుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ మహావిష్ణు తన కుడి చేత్తో ఎడమ చెవుని, ఎడమ చేత్తో కుడి చెవుని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు. మహావిష్ణు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో బాలగణేశుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటపడుతుంది. మహావిష్ణు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పటి నుండి వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. జబుల గణేష్ మహారాజ్ కి.